అయ్యగారికి అండగా నిలబడ్డ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. అదేంటి నిన్నే కదా మన అఖిల్ గారి లెనిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది. దానికి గెస్ట్ గా కూడా ఎన్టీఆర్ గారు అయితే రాలేదు. మరి ఇంకా అండగా దేనికి నిలబడ్డారని మీకు డౌట్ అయితే రావచ్చు. ఈ ఈవెంట్స్ కాదు, డైరెక్ట్ సినిమాలోనే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే వినపడబోతున్నారు. ఇంతకు మ్యాటర్ ఏంటంటే ఈ లెనిన్ సినిమాలో ఉన్న 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? ఒకటి శ్రీరామాపురం, ఇంకోటి ఏంటి భారతం మిట్ట. అవేంటి మనకు తెలియదు. మనకు తెలియాలంటే ఎవరో ఒకరు చెప్పాలి కదా. మరి సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేసింది, సినిమాలో అయినా ఎవరో ఒకరు చెప్పాలి కదా. అలా చెప్పేదే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. లెనిన్ సినిమా స్టార్టింగ్ లో ఈ శ్రీరామపురం స్టోరీ ఏంటి, భారతం మెట్ ఏంటి, ఇదంతా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ లో మనం అయితే వింటాం. మరి ఈ రకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ తో ఈ లెనిన్ సినిమా అయితే మొదలవబోతుంది. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అలాగే అఖిల్ అయ్య గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ఇంక ఇది పక్కన పెడితే జూలై 10న వస్తున్నాము, మనోడు కొడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? మన కింగ్ నాగార్జున గారు. నిన్న జరిగిన లెనిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ట్రేడ్ మార్క్ డైలాగ్ అయితే ఆయన అయితే చెప్పాడు. ఇంకా నాగార్జున గారు చెప్పిన కీ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కి క్యారెక్టర్ ఆర్క్స్ అయితే ఉంటాయి. ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో, టర్న్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఎవరో కూడా ఊహించరని నాగార్జున గారు అయితే చెప్పారు. బేసికల్లీ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ కి ఒక స్వభావం ఉంటది. ఆ స్వభావం సినిమా మధ్యలో మారిద్ది. దాని ద్వారా కథ అయితే మలుపు అయితే తిరిగిద్ది. ఈ క్యారెక్టర్స్ మధ్యలో మన అఖిల్ గారి లెనిన్ క్యారెక్టర్ ఏ రకంగా యాక్ట్ చేశాడు, ఏ రకంగా ఆ పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. మనకు ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాలో డ్రామా చాలా ఎక్కువగా అయితే ఉండబోతుంది. చాలా బోల్డ్ ట్విస్ట్ అండ్ టర్న్లు అయితే ఉండబోతున్నాయి అని మనకైతే అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే డ్రామా అతిగా అవ్వకుండా ఎంత ఉండాలో అంతే ఉండి జనాలకి బోరు కొట్టకుండా ఆ స్టోరీ టెల్లింగ్ అలా వెళ్తూనే ఇంకొక సైడ్ అఖిల్ గారి హీరోయిజం కూడా ఎక్కడా తగ్గకుండా అలా వెళ్తూనే ట్విస్ట్లు టర్న్లు అన్ని దాంట్లో ఇమిడిపోయి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యి తీరిద్ది. మరీ టైం బాగోపోతే మనం అయితే ఏమి చేయలేం. ఈ మాట నేను ఎందుకు అన్నానంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చూసుకోండి, సాంగ్స్ చూసుకోండి. సోల్ ఆఫ్ లెనిన్ సూపర్ ఉంది, వారే వారేవా పాట సూపర్ ఉంది, ఎట్టా ఎట్టా పాట సూపర్ ఉంది. మొన్న ట్రైలర్ లాస్ట్ లో 1 minute లో ఉన్న స్లో బీట్ సాంగ్ ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ చేశారు. అది కూడా అదిరిపోయింది. ట్రైలర్ కట్ అదిరిపోయింది, అఖిల్ గారి లుక్స్ అదిరిపోయింది, సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఇంకా ఈ రకంగా ప్రతిదీ కూడా చాలా పాజిటివ్ గా మనకైతే కనపడుతుంది. ఇంకా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది హైలైట్ అయితే అవ్వబోతుంది. సినిమా చూసిన తర్వాత మీకైతే అదైతే అర్థమైద్ది. ఈ రకంగా ఇన్ని పాజిటివ్స్ మధ్య ఈ సినిమా మన ముందుకైతే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా హిట్ అయి తీరాలి, హిట్ అయిద్దనే నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఈ సినిమాకి జరిగిన ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే హీరోయిన్ మార్చారు. ఫస్ట్ టైటిల్ క్లిమ్స్ వచ్చినప్పుడు శ్రీలీల అయితే మనకైతే కనపడిద్ది, కానీ దాని తర్వాత భాగ్యశ్రీ బోర్సే గారిని అయితే రిప్లేస్ అయితే చేశారు. యాక్చువల్గా ఈ సినిమాకి ఫస్ట్ హీరోయిన్ అనుకున్నది భాగ్యశ్రీ గారినే. అప్పుడు ఆ డేట్స్ సెట్ అవ్వలేదు, శ్రీలీల వచ్చింది ఆన్ బోర్డులోకి. దాని తర్వాత అవుట్ డేట్ సెట్ అవ్వలేదు, మళ్ళీ భాగ్యశ్రీ ఖాళీ అయింది, మళ్ళీ హీరోయిన్గా వచ్చింది. ఈ రకంగా డెస్టినీ అంటారు కదా, ఆ రకంగా ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ గారు అయితే సెట్ అయ్యారు. నిజంగా లీడ్ పేర్ కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది. ఆవిడ పర్ఫార్మెన్స్ కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఈ సినిమాకి ఆవిడ కూడా పెద్ద ప్లస్గా అయితే మారబోతుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే అఖిల్ గారి కెరియర్ గ్రాఫే మారిపోద్ది. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే మీరు ఆయన ఫస్ట్ సినిమా నుండి ఏంటి అఖిల్ ది పవర్ ఆఫ్ జవా సినిమా నుండి ఈ లెనిన్ సినిమా వరకు చూసుకోండి, మధ్యలో చాలా సినిమాలు ఫెయిల్ అయినాయి, ఆల్మోస్ట్ అన్నీ ఫెయిల్ అయినాయి. అయినా సరే అఖిల్ గారు అయితే ఫెయిల్ అవ్వలేదు. అది డ్యాన్సుల్లో కావచ్చు, యాక్టింగ్, అఫ్ కోర్స్ ప్రతి సినిమాకి ఆయన ఇంప్రూవ్ అవుతానే ఉన్నాడు. ఈ లెనిన్ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు అంటే ఫస్ట్ టైటిల్ గేమ్స్ వచ్చిన రోజున ఈ విలేజ్ బాయ్ క్యారెక్టర్కి అఖిల్ గారు సూట్ అవుతారా, అసలు ఎలా పెట్టారని ట్రోల్స్ అయితే వేశారు. కానీ కట్ చేస్తే పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. ఈ రకంగా స్టార్టింగ్ అఖిల్ సినిమా కావచ్చు, దాని తర్వాత హలో కావచ్చు, మిస్టర్ మజ్ను కావచ్చు, మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా కావచ్చు, నెక్స్ట్ వచ్చిన సినిమా పేరు కూడా నేనైతే మర్చిపోయా,
ఆ సినిమాకి కూడా ఆయన అయితే చాలా బాగా కష్టపడ్డాడు. అదే ఏజెంట్ సినిమా. ఈ రకంగా అఖిల్ గారు అయితే ఆయన 100% ప్రతి సినిమాకి ఇస్తానే ఉన్నాడు. కానీ ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే, అది మనకైనా, యాక్టర్స్‌కైనా, బిజినెస్ మ్యాన్స్‌కైనా ఎవరికైనా సరే కావాల్సింది లక్. ఆ లక్ ఈ 'లెనిన్' సినిమా ద్వారా అఖిల్ గారికి అయితే వస్తదని నేనైతే అనుకుంటున్నా. ఇదొక ప్యాకేజ్ లాగైతే నాకైతే కనపడుతుంది. డాన్సులేసాడు. ఎమోషనల్ ఆర్క్ ఉంది క్యారెక్టర్‌లో. అది గనక ఆడియన్స్‌కి కనెక్ట్ అయిందా, ఖచ్చితంగా హీస్ డైరెక్ట్‌లీ వన్ ఆఫ్ ద స్టార్ కంటెండర్ అనే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలు పోయినాయి. ఆల్మోస్ట్ అన్నీ పోయినాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాకి అప్పట్లో హిట్ టాక్ వచ్చింది. దసరాకి బానే ఆడింది. హలో ఒక డీసెంట్ సినిమా. మిగతావన్నీ ఫ్లాప్స్ అయితే అయ్యాయి. అయినా సరే అఖిల్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే బస మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడే మనం అయితే అర్థం చేసుకోవాలి. అఖిల్‌ని ఖచ్చితంగా తెలుగు సినిమా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. ఇక్కడ కావాల్సిందల్లా చిన్న నిప్పు రవ్వ మాత్రమే. ఆ నిప్పు రవ్వ ఈ 'లెనిన్' సినిమా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. పర్సనల్లీ నాకు బాగా నచ్చిన కంటెంట్ ఇది. ఎమోషనల్ జోనర్ ప్లస్ డ్రామా అనేది నాకు చాలా ఇష్టం. అలాంటి క్యారెక్టర్స్ వల్ల హీరోలు జనాల్లోకి బాగా వెళ్తారని నేనైతే నమ్ముతాను. ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల తర్వాత అఖిల్ గారి కెరియర్‌లో ఒక బ్రేక్ త్రూ లాగా ఈ సినిమా మిగిలిపోద్దని నేనైతే అనుకుంటున్నా. మనోడు హిట్ కొడతాడనే నేనైతే అనుకుంటున్నా. మరి అదనమాట మ్యాటరు. మరి ఈ సినిమా పైన మీకున్న అంచనాలేంటో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ వాయిస్ ఓవర్ అయితే ఫిక్స్. ఎన్టీఆర్ గారి వాయిస్‌తో ఈ సినిమా ఓపెన్ అయిద్ది. నాగార్జున గారి నేరేషన్ కూడా ఉండే అవకాశాలైతే ఉన్నాయి. మరి అదనమాట మ్యాటరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.